హాయ్ అందరికీ. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అసలు శ్రీరామనవమి అనేది ఎందుకు జరుపుకుంటాం? అదే రోజున సీతారాముల కళ్యాణం కూడా జరుపుకోవడానికి గల కారణాలేంటి? ఈ శ్రీరామనవమి స్పెషల్‌గా ప్రతి ఒక్కరూ కూడా వడపప్పు, పానకం, చలిమిడి చేస్తూ ఉంటారు. కేవలం ఈ ప్రసాదాలను మాత్రమే స్పెషల్‌గా ఎందుకు చేస్తామో కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదాలలో వడపప్పు ఎలానో చూసేద్దాం. ఈ వడపప్పు అనేది చాలా చోట్ల పెసరపప్పుతో చేస్తూ ఉంటారు. అలాగే మరికొంతమంది పచ్చెనపప్పుతో చేస్తూ ఉంటారు. మీరు పెసరపప్పుని కానీ, పచ్చెనపప్పును కానీ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పావుగంట నుండి అరగంట వరకు నానబెట్టండి. ఈలోగా అసలు శ్రీరామనవమి అనేది ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం. వాల్మీకి రామాయణం ప్రకారం చూసుకుంటే రావణాసురుడి వల్ల దేవతలు, ఋషులు, మునులు ఎన్నో బాధలు పడేవారు. ఒకానొక రోజు దేవతలు అందరూ కలిసి రావణాసురుడి బారి నుండి రక్షింపమని విష్ణుమూర్తిని ప్రార్థించారు. అప్పుడు విష్ణుమూర్తి రామావతారం ఎత్తి రావణ సంహారం చేస్తానని చెప్పారు. అదే సమయంలో అయోధ్యని పాలించే దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేయగా ఆ యాగం ఫలితంగానే కౌసల్య దశరథులకు శ్రీరాముడు మొదటిగా చైత్రమాస శుద్ధ నవమి నాడు జన్మించాడు. కావున అదే రోజు మనందరం కూడా శ్రీరామనవమిని జరుపుకుంటాం. ఇక్కడ చాలా మందికి సందేహం వస్తుంది. మరి శ్రీరాముడి జన్మదినాన సీతారాముల కళ్యాణం దేనికి జరిపిస్తారు అని. నిజానికి శ్రీరాముడి వివాహం ఆ రోజు జరగలేదు. అయినా కూడా ఆ రోజున శ్రీ సీతారాముల కళ్యాణం చేయడానికి గొప్ప భావం ఉంది. శ్రీరాముడు అంటే ధర్మం, సీతమ్మ అంటే శక్తి. వారి కలయిక అంటే ఆదర్శమైన దాంపత్య జీవితం. అందుకే భక్తులు ఈ రోజున శ్రీరాముల కళ్యాణం అంగరంగ వైభవంగా చేసి వారి జీవితాలలో సుఖశాంతులు రావాలని కోరుకుంటారు. అందుకే శ్రీరాముని జన్మదినంతో పాటుగా ఆయన కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. శ్రీరామనవమి రోజున చేసుకునే ప్రసాదాలలో వడపప్పునైతే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నారు కదా! ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక గ్లాస్ వరకు వాటర్‌నైతే తీసుకోండి. అలాగే మీ తీపికి సరిపోయినంత బెల్లాన్నైతే యాడ్ చేయండి. బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా నలగగొట్టి తీసుకోండి. అదే విధంగా 2 యాలుకలు, 4, 5 మిరియాల్ని రెండిటిని బాగా దంచి మెత్తని పొడిలాగా చేసుకొని వాటిని కూడా ఈ పానకంలో అయితే యాడ్ చేయండి. మీకు ఇష్టముంటే కొంచెం పచ్చకర్పూరాన్ని, అలాగే సొంటి పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చివరిలో 2, 3 తులసి దళాల్ని కూడా తీసుకోండి. ఈ తులసి దళాలు తీసుకోవడం వల్ల పానకానికి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇలా మీకు కావాల్సినంత క్వాంటిటీలో పానకం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇప్పుడు చలిమిడి ఎలానో చూసేద్దాం. ఇన్‌స్టాంట్‌గా 10 నిమిషాల్లో చలిమిడి ఎలా చేసుకోవాలి అంటే, ఒక కప్పు వరకు పొడి బియ్యపు పిండిని తీసుకోండి. అలాగే దానిలోకి 2 యాలుకల్ని, హాఫ్ కప్పు వరకు బెల్లాన్నయితే తీసుకొని, ఆ రెండిటిని మంచిగా మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేయండి. తర్వాత దానిలో కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మెత్తగా కలుపుకుంటే మనకి చలిమిడి అయితే రెడీ అయిపోతుంది. మంచి ఫ్లేవర్ కోసం దానిలో నెయ్యిని, అలాగే ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ముక్కల్ని కలుపుకుంటే చలిమిడి కూడా చక్కగా వస్తుంది. పానకం, చలిమిడి ప్రిపేర్ అయ్యాయి కాబట్టి మనం ముందుగానే నానబెట్టుకున్న వడపప్పును కూడా ఒకసారి కడిగి తీసుకుంటే శ్రీరామనవమి స్పెషల్ వడపప్పు, పానకం, చలిమిడి అయితే రెడీ అయిపోతుంది. ఈ శ్రీరామనవమికి ముఖ్యంగా మనం వడపప్పు, పానకం, చలిమిడియే చేసుకోవడానికి రీజన్స్ ఏంటంటే, ఈ శ్రీరామనవమి అనేది వేసవి కాలంలో వస్తుంది. కాబట్టి శరీరానికి చక్కగా చలవ చేయడం కోసం సైంటిఫిక్‌గా, అలాగే సాంప్రదాయంగా ఈ ప్రసాదాలనైతే మనం చేసుకుంటూ ఉంటాం. థాంక్స్ ఫర్ వాచింగ్.